కాంగ్రెస్ పార్టీ బీసీ జనగణనకు అంగీకరించలేదు. ఈరోజు ధైర్యం ఉంది కాబట్టే మేము అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు బీసీ జనగణన చేయాలని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మేము నిర్ణయం తీసుకున్నాం. మీలాగా పనికిరాని సర్వేలు చేసి బీసీల పేరుతో ముస్లింలను కలిపి బీసీలకు అన్యాయం చేసే విధంగా మేము సర్వే చేయము. ఏదైతే సర్వే చేస్తున్నామో రాజ్యాంగబద్ధంగా చేస్తామో, భవిష్యత్తులో బీసీలకు న్యాయం జరిగే విధంగా మా యొక్క జనాభా సేకరణ మరి కులగణన కూడా ఉండబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాని మీలాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1947లో స్వాతంత్రం వస్తే ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయనటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు ఈరోజు వాళ్ళ నుంచి మేము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా ఒక్క ప్రధానమంత్రి బీసీ కాలేదు. భారతీయ జనతా పార్టీకి 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే మొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి గారు, రెండోసారి బీసీ ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. మీరు ఏ రోజైనా బీసీ ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని అడుగుతా ఉన్నాను. ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో కావచ్చు, మేము వచ్చిన తర్వాత బీసీ కమిషన్ చట్టబద్ధం చేయడం కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రుల్లో అత్యధికమైనటువంటి మంత్రి పదవులు బీసీ వర్గాలకు ఇవ్వడంలో కావచ్చు, పార్లమెంట్ సభ్యులలో అత్యధికమైనటువంటి ఎంపీలు బీసీల నుంచి, ఎస్సీల నుంచి, ఎస్టీల నుంచి గెలవడం కావచ్చు, దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు బీసీ ఎస్టీ వాళ్ళు ఎక్కువగా ఉండడం కావచ్చు, అన్ని రకాలుగా ఈరోజు భారతీయ జనతా